నగరంలో వర్షం పడితే చాలు రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. రోడ్లపై ఉన్న నీటిని వెంటనే తొలగించకపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం పడిందంటే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చేస్తానని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లు తగ్గాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. 2 ఏళ్ల క్రితం ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ లో 43 తగ్గించి 141 చేశామని చెప్పారు అధికారులు. ఈసారి వర్షాకాలానికి ముందుగానే వాటర్ లాగింగ్ పాయింట్స్ పై ఫోకస్ పెట్టామని చెప్పిన బల్దియా అధికారులు వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ సిటీలో కురిసిన వర్షాలకు రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు చేరి 2 రోజుల వరకు అలాగే ఉంటున్నాయంటున్నారు వాహనదారులు. సిటీలో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా సుమారు 150 ప్రాంతంలో నీళ్లు నిలుస్తున్నాయి. చిన్నపాటి వానకే వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. దీంతో వాన పడిన ప్రతిసారి కిలోమీటర్ల ట్రాఫిక్ నిలుస్తోంది. డిఆర్ఎఫ్ టీమ్స్ వరద నీటిని క్లియర్ చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు కూడా వరద తొలగడం లేదు. ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు అలాగే ఉంటున్నాయి. ఇక్కడ వాటర్ క్లియర్ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పబ్లిక్. अभी तो मई का महीना है, अभी तो बारिश लगना है, बहुत आने जाने के लिए हमको बहुत दिक्कत होती है। यहाँ पार्किंग में हमारा बस रहता है, डेली हमको आना जाना पड़ता है, बहुत बोले तो बहुत दिक्कत होती है। अब बारिश अभी लगना ही है तो अभी ये हाल है। यहाँ से गाड़ी वगैरह पलटाते पूरा तकलीफ हो जाती, 2 व्हीलर वगैरह आ जाता सामने, बहुत दिक्कत होती। టోలీ చౌకీ ఫ్లైఓవర్ మీద మోకాలి లోతు వర్షపు నీళ్లు నిలవడంతో వెహికల్ స్లోగా కదిలాయి. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, అమీర్పేట, మెహదీపట్నం ఇలా చాలా ప్రాంతంలో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. లెక్కల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ తగ్గించామని అధికారులు చెబుతున్నా కొన్ని ప్రాంతాలను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదంటున్నారు పబ్లిక్. వాటర్ లాగింగ్ పాయింట్లపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడం లేదంటున్నారు. వాన కురిసిన రోజు హడావిడి చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. गाड़ी चलाने में दिक्कत, मोटरसाइकिल वालों को किसी को कुछ हो गया, स्लिप हो गया तो परेशानी होगा, तो फिर आदमी जाएगा क्या करेगा। पूरा पानी सरकार को देखना चाहिए इसको कि कैसे से पानी का निकासिस करें। వర్షం పడిన వెంటనే రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటే సమస్య ఉండదంటున్నారు సిటీ జనం. వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితి ఏళ్లుగా అలాగే కొనసాగుతోందన్నారు. రోడ్లు హైట్ పెంచినా, కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్నా ఎలాంటి మార్పులు కనిపించడం లేదని తెలిపారు. సిటీ మొత్తం ఒకేసారి వర్షం కురిస్తే సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతోంది. కనీసం వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద మోటార్లను కూడా అందుబాటులో ఉంచడం లేదంటున్నారు సిటీ జనం. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. వచ్చే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.